ఫిఫ్త్ వీక్‌లో షాకింగ్ ఎలిమినేషన్ ఉంటుందనేది మనందరికీ ముందు నుంచే తెలుసు. అయితే ఈ వారంలో ఏకంగా 10 మెంబర్స్ నామినేషన్‌లో ఉండడంతో చివరి వరకు ఆ సస్పెన్స్ అలాగే సాగింది. ఫ్లోరా, షైనీ ఎలిమినేషన్ మనందరం ఊహించిందే. అయితే శ్రీజని ఎలిమినేట్ చేసి చాలా పెద్ద షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇప్పటి వరకు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ డైరెక్ట్‌గా నామినేట్ చేశారు తప్పితే ఎప్పుడూ ఎలిమినేట్ చేయలేదు. కానీ ఇప్పుడు శ్రీజను వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ చేయడం బిగ్ బాస్ హిస్టరీలో ఇదే ఫస్ట్ టైం. ఇది అన్‌ఫెయిర్ అనే అనాలి. ఎందుకంటే ఓటింగ్‌ని బట్టి తక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళకి హ్మ్. ఎలిమినేట్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి. కానీ వైల్డ్ కార్డ్‌లు ఎలిమినేట్ చేయడం అనేది ఆటకి విరుద్ధం అనే చెప్పొచ్చు. శ్రీజని ఎలిమినేట్ చేయడం అప్పటికప్పుడు అక్కడికక్కడ తీసుకున్న డెసిషనా? శ్రీజకి ఏవి ఎందుకు వేయలేదు? అయితే బిగ్ బాస్ తనకి ఏం కావాలో అదే చేస్తాడు కాబట్టి దమ్ము శ్రీజకి ఎలిమినేషన్ కూడా బిగ్ బాస్ నిర్ణయమే అంటారా? శ్రీజది ఫెయిర్ ఎలిమినేషనా? అన్‌ఫెయిర్ ఎలిమినేషనా? అనేది కింద కామెంట్ చేయండి. శ్రీజ 2 వీక్స్ బిఫోర్ వరకు ఆట ఎవరికీ నచ్చలేదు. కానీ ఈ 2 వీక్స్ చాలా స్ట్రాంగ్‌గా కంపీట్ చేసింది అందరితోటి. ఇంకా శ్రీజ మళ్ళీ తిరిగి వస్తే బాగుంటుంది అనుకునే వాళ్ళు కూడా చెప్పండి.